బట్టి విక్రమార్క గారికి ఒకటే తెలియజేయదలుచుకున్నాం. బట్టి విక్రమార్క గారు, మీరు ఇదే నిజాం కళాశాలలో చదువుకున్నారు కదా. ఆయన ఆ రోజు వచ్చినప్పుడు అన్నాడు, ఈ యొక్క నిజాం కళాశాలలో నాకు చాలా తీపి గుర్తులు ఉన్నాయి, మధుర జ్ఞాపకాలు ఉన్నాయని నిజాం కళాశాలలో బట్టి విక్రమార్క గారు అన్నారు. అదే మీకు ఇంకోటి కూడా తెలిసి ఉండాలి. ప్రభుత్వాలు విద్యార్థులకి అన్యాయం చేయాలనుకుంటే నిజాం కళాశాల ఏబీవీపీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలని కూలగొట్టినాయి, ఎన్నో ప్రభుత్వాలని గద్దె దింపినాయి, ఎన్నో కొత్త ప్రభుత్వాలని గద్దెన కూసబెట్టడంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం కళాశాల ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది కూడా మీకు తెలిసి ఉండాలి. మీరు నిజాం కళాశాల మెస్ బకాయిలను, ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయకుంటే మాత్రం మీ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుందని అఖిల భారతీయ పరిషత్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకి ఇస్తే మంచిగా ఉండదు, నా దగ్గరనే ఉంచుకుంటా, నా తెలంగాణ పిల్లలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అణచివేతకు గురైనారు, నా దగ్గర పెట్టుకొని నా పిల్లల భవిష్యత్తును మార్చుకుంటా, నా పిల్లల బాధ్యత నాదే అని దగ్గర పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే, మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అన్న. చిన్న ఈశాన్య రాష్ట్రాలకు సైతం ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్లలో 13, 14, 15% విద్యాశాఖకు కేటాయిస్తూ ఉంటే, ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్ని 4 కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాత్రం కేవలం 7% విద్యాశాఖకు ఇచ్చి విద్యార్థులను మబ్బపెట్టి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది.